థ్యాంక్ యూ సార్. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నూతన ప్రధానోపాధ్యాయుడు నేపాల్ సార్ గారికి, వారి టీచర్ బృందానికి, అదేవిధంగా వారి శిష్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడున్న వచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మరోసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా నేను పాఠశాలకు సంబంధించిన విషయాలనే ప్రస్తావిస్తాను సార్. ముఖ్యంగా పాఠశాలలో గతం నుంచి తీసుకున్నా కానీ ఈ మండలంలో తర్దిపూర్ గ్రామానికి ఒక సముచిత స్థానము ఉంది సార్. అది ఖచ్చితంగా మీరు దీన్ని నిరంతరము ముందుకు కొనసాగించాలని కోరుతున్నాం సార్. ఈ పాఠశాల చదివినటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా, పోలీసులుగా, టీచర్లుగా వివిధ రంగాలలో వారు స్థిరపడి ఉన్నారు సార్. ఇక్కడ విద్యార్థుల లోటు కనిపిస్తుంది సార్. అంటే మనం కూడా మన విద్యా నాణ్యతను పెంచుకోవాలని మీకు ఒక చిన్న విన్నపం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు పిల్లలు, కానీ 5th క్లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి పోతామనే ఆలోచన చాలా మందిలో ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ వేస్ట్ అని కాదు, గవర్నమెంట్ స్కూల్స్కి డిగ్రీ తర్వాతనో ఇంటర్ తర్వాతనో మళ్ళీ గవర్నమెంట్కు బీటెక్కి రావడం అనేది జరుగుతా ఉంది సార్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత పెరిగితే దానివల్ల పాఠశాలకు పేరు రావడంతో పాటుగా ఉపాధ్యాయులకు మరియు అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఉన్నటువంటి కొద్ది మందినైనా మీరు ఇంతకుముందు చూసినట్టు కళ్యాణ్ కానీ అదేవిధంగా ఇంకొక పాప, ఇద్దరు కూడా ఇక్కడ రావాలంటేనే చాలా భయం, ఈ స్టేజ్ ఎక్కాలంటేనే చాలా భయం. అది ఒక 10 సంవత్సరాల పాప ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే నిజంగా చాలా గ్రేట్ సార్. దాన్ని ఇంకా ముందు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడే విధంగా తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా ఈ పాఠశాల ఇంతకుముందు నేను కరాటే చూస్తుంటే రోజు, అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత మా సీనియర్ ఇక్కడ ఆడేవాళ్ళు. అంటే పాఠశాల అప్పుడు పాత ఉండే అక్కడ ఉంటుండే, కానీ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు కరాటే చూడడం అనేది చాలా సంతోషం. వాళ్ళ మాస్టర్ కూడా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అది ఇలాగే మిగతా విద్యార్థులు కూడా ఇక్కడ మళ్ళీ వచ్చేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వీళ్ళు ఉన్నవాళ్ళు మళ్ళీ ప్రోగ్రాం చేయాల్సిందిగా, ఆ విధంగా ప్రోత్సహించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి అన్ని ప్రోగ్రాంలో విద్యార్థులు పాల్గొనాల్సింది ప్రేరేపిస్తే అది పాఠశాలకు కానీ విద్యార్థులకు కానీ గ్రామానికి కానీ ఒక మంచి పేరుని తేవడంతో పాటుగా వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాదులు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ పాఠశాలని, ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ పెద్దలు కానీ మనం కూడా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ సహకారాన్ని కొనసాగించే విధంగా, అదేవిధంగా ఈ పాఠశాల గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త హెడ్ మాస్టరు కాస్త మార్పు తీసుకొస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నా. కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.